యంగ్స్టర్స్ తిరగబడితే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్ బాగా చూస్తుంది. ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలే ఉన్న ఉద్యోగాలని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అప్పనంగా జాబ్స్ ఇచ్చేసి అవినీతిలో మునిగి తేలితే దేశంలో ఉన్న ప్రజలు తినడానికి తిండి లేక చేయడానికి ఉద్యోగాలు లేకపోతే ఏం చేస్తారు? ఇదే డైలాగ్ ఇంకోలా చెప్తా వినండి. ఒక పేద మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని జాబ్ చేసే ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఆ జాబ్కి కావాల్సిన అన్ని అర్హతలు సాధించి కేవలం లంచం ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆ జాబ్ను వదులుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది? లేదా ఆ జాబ్ని గవర్నమెంట్లో ఉన్న బడాబాబుల కొడుకులకి లేదా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అప్పనంగా ఇచ్చేస్తే ఆ ఎలిజిబిలిటీ క్యాండిడేట్కి ఎంత పెయిన్ ఉంటుంది. ఇక్కడ ఒక రైతు ఆయనకు జీవనాధారమైన ఒక ల్యాండ్ అన్నెసెసరీగా ఒక డిస్ప్యూట్లో ఇరుక్కొని సంబంధిత అధికారుల దగ్గరికి న్యాయం కోసం వెళ్ళినప్పుడు కేవలం లంచం ఇవ్వలేదని ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకి లంచం కోసం అధికారాన్ని నమ్మేస్తే ఆ రైతు ఆవేదన ఎలా ఉంటుందో తెలుసా? కుటుంబ రాజకీయాలతో ఒక వర్గం వారే జీవితకాలం ఆ పదవుల్లో కొనసాగితే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యంగ్స్టర్స్కి కనుచూపు మేరలో కూడా దారి కనిపించకపోతే వారి ఆవేదన ఎలా ఉంటుందో తెలుసా? మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్ ఎంటర్టైన్మెంట్, వాటి ద్వారా ₹4 డబ్బులు సంపాదించుకుంటుంటే ఇప్పుడు గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసింది. ఈ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా 26 రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది. ఇది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టు కాదా? రాజకీయ నాయకుల స్వార్థం కోసం ప్రజల స్వేచ్ఛ హక్కులను లాగేసుకుంటే చూస్తూ ఊరుకుంటారా? అంతా ఒకసారిగా బరస్ట్ అయింది, లావాలా ఎగిసిపడింది. అదే ఇప్పుడు జరుగుతున్న నేపాల్ జెన్జీ ప్రొటెస్ట్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్, గ్రేట్.